मी सौ मयुरी नरावार अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। दोन्ही बाजूचे लहान रस्ते, मोठमोठे चौक, वाहन चालकांना रोज होणारा त्रास। आदिलाबाद जिल्ह्यातील इच्चोडामध्ये इंजेक्शनचे गोंधळ उडाले। दुचाकीवरून आलेल्या हल्लेखोरांनी त्यांच्या हातावर वार करून तेथून पळ काढला। आदिवासी गावात दंडारी उत्सवाने गजबजून जातात। दुसाडी पारंपरिक नृत्य सादर करतात आणि प्रभावित करतात। आजच्या सविस्तर बातम्या। नगर विकासाच्या नावाखाली रुंद रस्ते अरुंद करून मोठे चौक रुंद केले जात असल्याने वाहनधारकांना सतत नरक यातना भोगावी लागत आहे। इकडे तिकडे ट्रॅफिक अडकवून लोक पडत आहे। अधिकाऱ्यांचा विचार पक्का असला तरी ते व्यवहारात अपयशी ठरत आहे, अशी टीका होत आहे। सिग्नल यंत्रणा सोडून देण्याच्या अभियांत्रिकी अधिकाऱ्यांनी घेतलेल्या चुकीच्या निर्णयाला बळी पडावे लागल्याने लोक संतप्त झाले आहे। गाळेधारक रस्त्याचे काम पूर्ण करून घेण्यासाठी लाखो रुपये खर्च करण्याच्या तयारीत आहेत। इंजेक्शनमुळे लोकांना भेडसावणाऱ्या समस्या, नेते आणि अधिकाऱ्यांचा भ्रष्टाचार यावर अम्मा न्यूजची खास बातमी। భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతున్న రహదారుల విస్తరణ పనులు పలు విమర్శలకు తావిస్తున్నాయి। అధికారులు, కాంట్రాక్టర్లు, నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి। వాహనదారులు, పాదచారులు, ప్రజలకు మాత్రం తిప్పలు తెచ్చిపెడుతున్నాయి। ఇది ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుకు నిలువెత్తు తార్కాణం। జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, బాబు జగజీవన్ రామ్ చౌక్, వినాయక్ చౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్లను కూలదోసి అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు। కానీ అందుకనుగుణంగా రోడ్లను విస్తరించకుండా కుదించి వేయడంతో వచ్చిపోయే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోతోంది। ఆదిలాబాద్ పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు। అది స్వాగతించదగ్గ అంశమే। కానీ ఎక్కడైతే అభివృద్ధి జరగడం లేదో, ఎక్కడైతే అభివృద్ధి లేదో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం। ఆదిలాబాద్ టౌన్లో ప్రధాన కూడళ్లలో ఇప్పటికే రోడ్ల నిర్మాణం జరిగింది, రోడ్లను విస్తరించిండు। ఈ రోడ్ల విస్తరణలో భాగంగా పూర్తిగా సిగ్నలింగ్ వ్యవస్థనే తీసేసిన పరిస్థితి ఉన్నది। దానివల్ల ఈ మధ్య కాలంలోనే అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికి కనబడుతున్నది। కాబట్టి ఆ సిగ్నలింగ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్నదనేది మేము భావిస్తా ఉన్నాం। నాలుగు వైపుల నుంచి ఒకేసారి దూసుకురావడంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయన్న వాదన వినపడుతోంది। ఇంజనీరింగ్ అధికారుల అనాలోచిత నిర్ణయం వల్లనే తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। కూడళ్లు వెడల్పు చేసే ఆలోచన ఉంటే రోడ్లను సైతం ఎన్క్రోచ్ చేసి భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అంతేగాని కమిషన్ల కోసం ఆశపడి అడ్డదిడ్డమైన పనులు చేపట్టడం సరికాదని ప్రజలంటున్నారు। ఆదిలాబాద్పట్నంలో సంవత్సర కాలంగా చౌకులు వెడల్పు భాగంలో జంక్షన్లు జరుగుతూ ఉన్నాయి। కానీ ఆ పని పూర్తి కాకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు। అంటే సిగ్నల్ వ్యవస్థ మరి నిర్వీర్యం అయిపోయింది। యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు జరిగే అవకాశాలు జరుగుతూ ఉన్నాయి। ఈ చౌరస్తాలలో వినాయక్ చౌక్ టు ఎన్టీఆర్ చౌక్ కానివ్వండి, ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి పనుల పేరిట మనకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి। వీళ్ళకు ఒక ప్లానింగ్ అనేది లేదు, ఒక పీరియడ్ అనేది లేదు। ఒక పద్ధతి ప్రకారం పోయినట్లయితే ఈరోజు ఒక 2 నెలల లోపల చేయాల్సినటువంటి పనులను 2 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు తీవ్ర ఇక్కట్లను కలిగిస్తున్నారు। మరియు చౌరస్తాల పేరిట మనకు గతంలో స్వాతంత్ర సమరయోధులను కానీ వాళ్ళ స్మారకార్థం మన రాబోయే తరాలకు ఈ పలానా భగత్ సింగ్ చౌక్, పలానా వినాయక్ చౌక్ అని చెప్పేసి మనం దానికి ఒక కారణంతో పెట్టుకున్నటువంటి చౌక్లని వీళ్ళు నామరూపాలు లేకుండా ఈరోజు అభివృద్ధి పేరిట కొత్తగా క్లాక్ టవరు, ఈ టవరు, ఆ టవర్ అని చెప్పేసి వీళ్ళు ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ఏదైతే పనులు చేస్తున్నారో ఇప్పటికన్నా మానుకొని గతంలో ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లతోనే అభివృద్ధి పనులు చేస్తూ చౌరస్తాలలో ముఖ్యంగా ఆ చౌరస్తాకు సంబంధించిన జాగా పెద్దగా తీసుకొని రాకపోకలకు చిన్నగా చేస్తూ మరియు చుట్టుపక్కలున్న ఎన్క్రోచ్మెంట్ తీయకపోవడం ద్వారా ఇది అభివృద్ధి కాదు, ఇది వాళ్లకు అనుకూలంగా చేసుకున్నటువంటి వాళ్ళ కోసం చేసుకున్నట్టు పని అన్నట్టు మాకు అనిపిస్తున్నది। మరోవైపు
పట్టణ ప్రగతి పేరుతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది. అడ్డదారిలో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కాజేయాలని చూస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. దాదాపు పూర్తయిన పనులకు రీటెండర్లు పిలిచి హడావిడిగా పనులు ప్రారంభించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 48 లక్షల రూపాయల్ని అప్పనంగా జేబులో వేసుకునేందుకు ప్రయత్నం జరుగుతున్నట్టుగా తేటతెల్లమవుతోంది. గతంలో వేసిన రోడ్లను అర్ధాంతరంగా వదిలేసి మళ్లీ ఇప్పుడు కొత్తగా రీటెండర్లు పిలవడం, ఫినిషింగ్ వర్క్ పేరుతో బిల్లులు లేపుకోవడం వెనుక బడా నేతల హస్తమున్నట్టుగా బల్దియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి 5-6 నెలల కిందటే ప్రధాన జంక్షన్ల వద్ద బీటీ రోడ్లు వేశారు. ఫినిషింగ్ టచ్ పనులు పూర్తి చేయకుండా వదిలేశారు. సదరు మున్సిపల్ అధికారులు దీన్నే ఆసరాగా చేసుకుని నేతల అండదండలతో నిధుల స్వాహాకు వ్యూహం పన్నినట్టుగా బహిర్గతమవుతోంది. బీటీ రోడ్డు నిర్మాణం పేరుతో మళ్లీ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పడం విమర్శలకు తావిస్తోంది. గతంలో నిధులు మంజూరైనాయి, వాటియే పని పూర్తి కాకుండా మళ్ళీ కొత్త టెండర్లు వేసే ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పట్టణ ప్రగతి దీంట్లో చాలా అనేక అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఒకటే పనికి 2-3 రకాల నిధులు తీసుకొచ్చి మరి దాంట్లోనే బిల్లు లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలి. ఇప్పటికే ఆదిలాబాద్లో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఈ చౌకలలో కూడా దాదాపు 48 లక్షల అవినీతి జరిగినట్టు మరి తెలుస్తామని దీని మీద విచారణ చేయాలి. పట్టణంలో అభివృద్ధి పనులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే బల్దియాలో అవినీతి రాజ్యమేలుతోందన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఏ ప్రగతి చేపట్టాలన్నా, అది కార్యరూపం దాల్చాలన్నా మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి పరిపాలన అనుమతులు పొందిన తర్వాతనే టెండర్ నిర్వహించి పనులు పట్టాలెక్కించాలి. అంతకుముందే అధికారులు అంచనాలు రూపొందించడంతో పాటు ప్రతిపాదనలు రెడీ చేయాలి. కానీ అందుకు భిన్నంగా ఈ వ్యవహారం సాగినట్టుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక్కడ మున్సిపాలిటీలో పూర్తి ఆదిలాబాద్లో అవినీతి అయిపోయింది. మున్సిపాలిటీలో కుంభకోణాలు పెద్ద జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం కుంభకోణాల నిలయంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అవినీతి అక్రమాలకే నిలయంగా మారిపోతున్నాయి. ఆదిలాబాద్లో అనేక అవకాశాలు జరుగుతున్నాయి. దీని మీద సమగ్ర దర్యాప్తు జరగాలి. గల్లీలలో కూడా రోడ్లలో అక్రమాలు, డబల్ బిల్లు లేపడం చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంటి పర్మిషన్లో కానీ అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిబంధన ఒకటి, జరిగేది ఒకటి ఉన్నాయి. ఈ వ్యవస్థ మారాలి. బల్దియా అధికారులు చెప్పినట్టు అవి పాత పనులే అయితే 48 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా టెండర్ పిలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పూర్తయిన రోడ్లకు తుది మెరుగులు దిద్ది ప్రజాధనాన్ని లూటీ చేయడమే దీని వెనుకున్న అసలు రహస్యమన్న వాదన ఉంది. ఎక్కడైతే కూడళ్లలో ఇంతకు ముందే బీటీ రోడ్లు వేసి ఉన్నాయి, ఆ రోడ్ల దగ్గరనే మళ్ళీ రోడ్లు వేయాలని టెండర్లు పిలిచే విధంగా మున్సిపాలిటీలో వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది అవినీతి అక్రమాలకు పాల్పడే విధంగా జరుగుతున్నది అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఈ మున్సిపాలిటీలో ఈ కూడళ్లలో రోడ్ల నిర్మాణంలో జరిగే అవినీతిని అరికట్టాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 టౌన్ ప్రాంతంలో అనేక ఏరియాలలో అసలు రోడ్లే లేని పరిస్థితి, నాలీలు లేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ వేసే టెండర్లు ఆ రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లకు అదేవిధంగా నాలీలను ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించి పట్టణ ప్రగతిని ఆ విధంగా ప్రజలకు చేర్చే విధంగా మున్సిపాలిటీ యంత్రాంగం కదలాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కూడళ్ళు ఉన్న దగ్గర మళ్ళీ రోడ్లేసి అవినీతి అక్రమాలు చేస్తామంటే మేము సహించేది లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించి నిజాల్ని బయటపెట్టాలని, సూత్రధారులెవరు, పాత్రధారులెవరో నిగ్గు తేల్చి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. आदिलाबाद जिल्ह्यातील अज्ञात लोकांनी एका तरुणाला इंजेक्शन देऊन पळ काढला. त्यामुळे हताश झालेल्या कुटुंबियांनी तातडीने रिम्स येथे उपचारासाठी धाव घेतली. रिम्सचे संचालक राठोड जयसिंग यांनी उघड केले की पीडितेची प्रकृती स्थिर आहे आणि 24 तासाच्या निरीक्षणानंतर पुढील वैद्यकीय उपचार प्रदान केले जातील. इच्चोडा मंडळाच्या नरसापूर पंचायतीच्या हरिनायक तांडा येथील जाधव श्रीकांत हे दुकानात सामान आणण्यासाठी जात असताना हेल्मेट घालून दुचाकीवरून आलेल्या अज्ञात व्यक्तींनी त्यांच्यावर इंजेक्शन टोचले. पीडितेने तत्काळ घरी जाऊन भीतीने कुटुंबियांना माहिती दिली. क्षणाचाही विलंब न करता त्यांनी रुग्णवाहिकेला कळवून आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स येथे उपचारासाठी रवाना केले. तिथल्या डॉक्टरांनी तपासणी करून तातडीने उपचार दिले. सर्व प्रकारच्या चाचण्या घेण्यात आल्या आणि त्याला 24 तास निरीक्षणाखाली ठेवण्यात आले. रिम्सचे संचालक जयसिंग राठोड, अधीक्षक अशोक यांनी रुग्णांच्या प्रकृतीचा आढावा घेतला आणि प्रकृती सध्या चांगली असून निरीक्षणानंतर पुढील उपचार केले जातील असे स्पष्ट केले.
Initially complained, but now he's not complaining anything. नहीं रुकने के बाद आप 4 आदमी तो आप कैसे करते हैं? कुछ भी दुश्मनी है कि किसी के साथ? అంటే వాళ్ళు వచ్చి ఇతను దోచుకోలేదు ఇతను అతను మాట్లాడుతున్నాడు అవునా? వాళ్ళకి మంచిగా ఉన్నాడు కానీ మొన్న ఇన్సిడెంట్ అయింది కదా దానివల్ల మనకు అన్ని బాగానే వచ్చినాయి రిపోర్ట్స్ బట్ చెప్పలేము 24 అవర్స్ చూసుకుంటేనే బెటర్ సేఫ్ ఎందుకంటే వాడు ఏం లేదు ఇంజక్షన్లో అంటే డ్రగ్స్ ఏదైనా 740 రిమ్స్లో ఒక పేషెంటు శ్రీకాంత్ జాదవ్ సన్నాబ్ చంద్రకాంత్ నరసాపుతాండ నుంచి కేసు వచ్చింది. ఆయన కంప్లైంట్ ఏంటంటే నాకు ఇద్దరు వచ్చి ఎవరో నేను పోతా ఉంటే వాళ్ళకి నమస్తే కొట్టాను, నాకు బలవంతంగా నాకు లెఫ్ట్ ఆర్మ్ మీద ఇంజక్షన్ ఇచ్చారని చెప్తున్నాడు. అటువంటి ఇంజక్షన్ పేరు చెప్తున్నాడు, క్యాండిడేట్ పేరు కూడా చెప్తున్నాడు. రిమ్స్లో వచ్చిన తర్వాత మా డాక్టర్ ఫీచర్స్ మేము అందరం చూసి ప్రజెంట్ ఇప్పుడు 4 అవర్స్లో స్టేబుల్ ఉన్న పేషెంట్ బీపీ అని మెయింటైన్ అయితే సాచురేషన్ మెయింటైన్ అవుతుంది. మేము అబ్జర్వేషన్లు పెట్టాము. 24 అవర్స్ వరకు పేషెంట్ ఏమైతే కూడా చెప్పలేము, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు స్టేబుల్ ఉన్న పేషెంట్. वो दुकान के ऊपर जा रहा था बिस्किट पूड़ा वो लेने को, तो इंजेक्शन वो फाइनेंस वाले है करके नहीं कि गाड़ी रुका दिया कहते, गाड़ी रुका दिया तो उसके पास अब बोल ना करके उसके पास गया तो वो एक हाथ पकड़ लिया कहते, ऐसा हाथ पकड़ ले तो एक इंजेक्शन दे के गाड़ी उनकी घुमा के लेके गई. इसके से लौट के वो दो जने थे कहते, दो भी वो हेलमेट डाल के थे कहते, मुंह के बंद किया ऐसा. तेलंगणा युनायटेड मेडिकल अँड हेल्थ एम्प्लॉईज युनियनच्या नेतृत्वाखाली सेकंड ANMच्या न्याय मागण्या सोडवण्यासाठी आंदोलन सुरू केले आहे. आदिलाबाद जिल्हा मुख्यालयातील DMHO कार्यालयासमोर त्यांनी निदर्शने केली. त्यानंतर जिल्हा वैद्यकीय अधिकाऱ्यांना निवेदन देण्यात आले. सर्वोच्च न्यायालयाच्या निर्देशनानुसार दुसऱ्या ANMला समान कामासाठी समान वेतन द्यावे आणि त्यांना कायम करावे अशी मागणी केंद्रीय जिल्हा मुख्य सचिवांनी केली. तसेच प्रलंबित थकबाकी त्वरित भरावी, अन्यथा मारामारी वाढेल असा इशारा त्यांनी दिला. పెండింగ్ లో ఉన్న ఏరియర్స్ వెంటనే కనీస వేతనం 31,000 రూపాయలు, కనీస వేతనం 31,000 రూపాయలు, రెండవ ఎన్ఎం ఐక్యత ఇచ్చేంత వరకు, యూనిఫామ్ అలవెన్సులు ఇచ్చేంత వరకు రెండవ ఎన్ఎం ఐక్యత, రెండవ ITU CITU పద్ధతిని రద్దు చేయాలి, రెండవ ఎన్ఎం ఐక్యత వర్ధిల్లాలి, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి 2 ANMలందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి DMHOలకు ఈరోజు ధర్నా చేసి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. వారి ద్వారా కమిషనర్ మేడంకు 2 ANMల సమస్యలు ఏవైతే ఉన్నాయో 2 ANMలను దాదాపు 15-16 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్లో ఉన్న ANMలందరినీ 2 ANMలందరినీ రెగ్యులర్ చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇచ్చిందో దాని ప్రకారంగా 31,500 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అట్లాగే మహిళా ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళకు మెటర్నిటీ లీవ్స్ కూడా ఇప్పటి వరకు వేతనంతో కూడిన లీవ్స్ లేవు కాబట్టి ఆ లీవ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 16 సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ ANMలకు తీసిపోకుండా మేము ప్రతి నేషనల్ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నామండి. అయినప్పటికీ కూడా మమ్మల్ని కాంట్రాక్టు సెకండ్ NHM అనే స్కీమ్ వర్కర్లుగా గుర్తించి మా చేత మేము దేనికి అర్హులం కాము అని బాండ్ పేపర్లు కూడా రాయించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుందండి. అది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేని బాండ్ పేపరు ఈరోజు ఇవ్వడం కూడా అది సరి అయినది కాదు. निजामाबाद ग्रुप कमांडर कर्नल सुनील अब्राहम म्हणाले की विद्यार्थ्यांना चांगले नागरिक बनायचे आहे. आदिलाबाद जिल्हा मुख्यालयातील शासकीय पदवी महाविद्यालयात 32 तेलंगणा बटालियनच्या संयुक्त विद्यमानाने सुरू असलेल्या NCC शिबिराला त्यांनी भेट दिली. कॅन्डेट्सची सलामी घेतली. त्यानंतर त्यांना देण्यात येणारे लष्करी प्रशिक्षण तसेच रायफल प्रशिक्षण, शेतीतील पीक आणि युद्धकलेचे प्रशिक्षण घेण्यात आले. या शिबिरेमुळे विद्यार्थ्यांना राष्ट्रीय एकात्मता, देशभक्ती, संविधानातील अधिकार आणि जबाबदाऱ्या समजावून सांगण्यासाठी मोठी मदत होईल असेही ते म्हणाले.
या शिबिराचा चांगला उपयोग करून चांगले नागरिक म्हणून विकसित व्हावे अशी त्यांची इच्छा आहे। या कार्यक्रमात लेफ्टनंट कर्नल विकास शर्मा, एनसीसी कॅम्पचे सुभेदारी मेजर सतीश कुमार, हलवारी नवीन एनसीसी अधिकारी आणि कॅडेट्स सहभागी झाले होते। जय जवान। जनरल सल्यूट। सेलिब्रेट जस्ट। अनुमति यादव। जय जवान। The level when ये इसमें और इसमें आपको लेजीनेस नहीं दिखता है, थोड़ा लेजी है बोल के ये लेजी ऐसे उठा रहे इसका पेड़ जहाँ पे आप लोग उधर स्टेज पे चलिए, वहाँ पे बाइट के लिए जगह। काइंड्स ऑफ एम्बुश, घात लगा, अचानक घात लगाकर हमला किया जाए। यहाँ ये हमारा जो आदिलाबाद का 32 बटालियन है, आज कैंप में कैंप ऑर्गेनाइज कर रहे हैं, कंबाइंड एनुअल कैंप कर रहे हैं। और ये कैंप ज़रूरी होता है बच्चों को अपने एग्ज़ाम के लिए क्वालिफाई होने के लिए, जो ए सर्टिफिकेट, बी सर्टिफिकेट और सी सर्टिफिकेट एग्ज़ाम के लिए क्वालिफाई होने के लिए उनको कैंप ज़रूरी होता है। यहाँ कैंप कर्नल विकास जो सीओ है 32 बटालियन के, इनके जो और कीप में उनके जो सुपरविजन में बहुत अच्छी तरीके से कैंप चल रहा है। आदिलाबाद ग्रामीण मंडळाच्या आदिवासी वाड्यांमध्ये दंडारी उत्सवाला सुरुवात झाली आहे। मामिडीगुडा, लोहारा आणि दरलोद्दी के गावामध्ये आदिवासी त्यांच्या पारंपरिक गुसाडी नृत्याने विशेषतः प्रभावी आहे। संस्कृती आणि परंपरा प्रतिबिंबित करण्यासाठी सण साजरे केले जात आहे। पिढ्यानपिढ्या चालत असलेल्या चालीरीतीनुसार ते मोराच्या टोप्या घालतात व त्यांच्या शरीरावर राख घालतात आणि थिमसा नृत्याने स्वतःचे मनोरंजन करतात। निर्मल जिल्ह्यात कहर करणाऱ्या अपहरणकर्त्याच्या टोळीला अखेर पोलिसांनी पकडले आहे। जिल्हा पोलीस कार्यालयात आयोजित पत्रकार परिषदेत एसपी प्रवीण कुमार यांनी या प्रकरणाची माहिती दिली। सारंगपूर मंडळातील जवली गावात एक विवाहित महिलेसह आरएमपी डॉक्टर रविकुमार यांना बेकायदेशीररित्या सहज पैसे कमवल्या आशेने अपहरणकर्त्यांनी ब्लॅकमेल केले व सिनेमा पद्धतीने अपहरण करण्यात आले। जिल्ह्यातील रविकुमारकडून पैसे मिळवण्याची योजना आखली। त्याने जवली गावातील एका महिलेशी असलेल्या संबंधाचा वापर करून अपहरणाची योजना आखली। डॉक्टरला निर्मलला आणून पळवून नेले।
सुरुवातीला त्यांनी 50 लाखाची मागणी केली आणि शेवटी कुटुंबियाशी 5 लाखांमध्ये करार केला. पोलिसांनी धूर्तपणे काम करत टोळीतील 5 पैकी 3 अटक केली. अन्य 2 फरार आहेत. आरोपींकडून 1 देशी पिस्तूल, 2 गोळ्या, 5 मोबाईल फोन आणि 2 मोटरसायकल जप्त करून पोलीस कोठडी सुनावण्याबाबत आली आहे. రవికుమార్ అనేటువంటి ఆర్ఎంపీ డాక్టర్ పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి వాస్తవ్యుడు తనను కిడ్నాప్ సంబంధించినటువంటి అంశం మీద మనము దాన్ని ఛేదించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ వనిత అని మన ఈ సారంగాపు వాస్తవ్యురాలైనటువంటి వనిత ఈమె పెద్దపల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితోటి వివాహం అనంతరం అక్కడ ఉండటం జరుగుతూ ఉన్నది. అక్కడ ఏర్పడినటువంటి పరిచయం ఆధారంగా అక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక ఆర్ఎంపీ రవికుమార్ తరచుగా ఇంటికి రావడం, కొంత ఆమె మీద ఆకర్షితులుగా ఉన్నటువంటి ఉద్దేశాన్ని గమనించినటువంటి ఈమె దసరా పండుగ కోసం ఇక్కడ బంజారా విలేజ్కు రావడం జరిగింది. దాదాపు బంధువు అయినటువంటి మారుతి ఇతడు మధురపల్లి గ్రామం పెద్దపల్లి మండలం జగిత్యాల వాస్తవ్యుడు. ఇతనికి చెప్పడంతో అతనిని పిలిపించి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి అతనిని పిలిపించాలనే ఉద్దేశంతో ఈ వనిత రవికుమార్ ఆర్ఎంపీ డాక్టర్ కాల్ చేసి నిర్మల్ రవాణాగా అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని ఆ వెహికల్ శ్రావణ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్, అతని ఫ్రెండ్ ఈ మారుతి ఫ్రెండ్ అయినటువంటి శ్రావణ్ ద్వారా వెహికల్ అరేంజ్ చేసుకొని, అదేవిధంగా గతంలో సిద్దిపేటలో తనతో పాటు డాబాలో పనిచేసినటువంటి ఉత్తరాలు కార్తీక్ వీళ్ళిద్దరిని తనతో పాటు తీసుకెళ్ళడం, ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఎలాంటి నేరాలు చేయకుండా, తప్పు చేయకుండా ముందుగానే మన వాళ్ళు దొరకబట్టి అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి నేరాలు చేయకుండా మనము చేయడం జరిగింది. దానికి ఈ సిబ్బందిని అందరిని అభినందించడం జరుగుతుంది. राज्याचे मुख्य अभियंता श्रीनिवास यांनी कोरटा चनाका बॅरेज आणि जैनत मंडळाच्या हत्तीघाट पंप हाऊसच्या कामाची प्रकल्प अभियंता आणि कॉन्ट्रॅक्टदारासह पाहणी केली. प्रकल्पाशी संबंधित प्रलंबित कामे तसेच कालव्याची कामे लवकरात लवकर पूर्ण करण्याच्या सूचना अधिकाऱ्यांना देण्यात आल्या. उर्वरित 200 मीटर साईड भिंत बांधण्याचे काम महाराष्ट्राच्या बाजूने पूर्ण करून येत्या जून महिन्यापर्यंत शेतकऱ्यांना सिंचनाचे पाणी उपलब्ध करून द्यावे असेही ते म्हणाले. हिंदू देवतांवर अनुचित टिप्पणी करणाऱ्या व्यक्तीला तात्काळ अटक करण्यासाठी हिंदू वाहिनीच्या अंतर्गत पोलीस स्टेशनमध्ये तक्रार दाखल केली. निर्मल जिल्ह्यातील खानापूर शहरात गेल्या महिन्याच्या 15 तारखेला एल.आर. गार्डन येथे झालेल्या बैठकीत कडेम मंडळाच्या लिंगापूर गावातील SBI बँकेत काम करणाऱ्या एका कर्मचाऱ्याने हिंदू देवतांना 5 हात, 3 हात इत्यादीची आवश्यकता असल्याचे अयोग्य टिप्पणी केली. त्यांच्यावर कारवाई करावी अशी तक्रार पोलीस ठाण्यात करण्यात आली. पारंपरिक हिंदू धर्म, चालीरीती आणि भावना यांची निंदा केल्याबद्दल ते संतप्त झाले. गुन्हा दाखल न झाल्यास राज्यभर आंदोलन करू असा इशारा त्यांनी दिला. పోలీస్ సంస్కరణ దినోత్సవం ఎంతమంది వస్తున్నారు? నేనైతే వస్తాను. బ్లడ్ ఇచ్చడా? బ్లడ్ నిర్మల్ ఇక్కడ కాదు. పోలీస్ సంస్కరణ దినోత్సవం ఎంతమంది వస్తున్నారు? నేనైతే వస్తాను.
ब्लड इच्छा बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. दोन्ही बाजूचे लहान रस्ते, मोठमोठे चौक, वाहन चालकांना रोज होणारा त्रास. आदिलाबाद जिल्ह्यातील इच्चोडामध्ये इंजेक्शनचे गोंधळ उडाले. दुचाकीवरून आलेल्या हल्लेखोरांनी त्यांच्या हातावर वार करून तेथून पळ काढला. आदिवासी गावात दंडारी उत्सवाने गजबजून जातात. दुसाडी पारंपरिक नृत्य सादर करतात आणि प्रभावित करतात. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.